ఉమ్మడి కర్నూలు జిల్లాలో ప్రధాని నరేంద్ర మోడీ నెల 16న పర్యటించనున్నారు. ప్రధాని రాక సందర్భంగా అధికారులు, నాయకులు సమన్వయంతో ఏర్పాట్లు చేస్తున్నారు. ఎమ్మెల్యే సరితారెడ్డి 2014-2019 మధ్యలో ఓర్వకల్ ప్రాంతంలో ఇండస్ట్రియల్ కారిడార్ గా సీఎం చంద్రబాబు అడుగులు వేశారన్నారు. గత 10 ఏళ్లలో వైసీపీ హయాంలో అభివృద్ధి లేదన్నారు. జయరాజ్ స్టీల్ ప్లాంట్, డిఆర్డీఏ, డ్రోన్ హబ్, ఫార్మా కంపెనీ, జ్యూస్ ఫ్యాక్టరీ వస్తున్నాయన్నారు. ఇక 2-3 ఏళ్లలో ఓర్వకల్ రూపురేఖలు మారబోతున్నాయన్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీరామ్ అందిస్తారు. దేశ ప్రధాని మోడీ కర్నూలు జిల్లా పర్యటన ఈ నెల 16న ఇప్పటికే ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. మనతో మాట్లాడడానికి పాణ్యం ఎమ్మెల్యే గౌడ్ చరితారెడ్డి ఉన్నారు. మేడం చెప్పండి, ఏర్పాట్లు ఎలా ఉంది? అంటే ఇప్పటికే మీ కాన్స్టిట్యున్సీలోనే ఈ సభ పెట్టడం ఎలా ఫీల్ అవుతారు? చాలా సంతోషంగా ఉంది. దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారు మా నియోజకవర్గంలోకి రావడం చాలా ఆనందదాయకం. ఎవరికి అన్ని అవకాశం మాకు వచ్చిందని నేను భావిస్తూ ఉన్నా. ఎందుకంటే ఇక్కడ ఈ ఓర్వకల్లు మండలం నన్నూరులో ఇక్కడ చాలా ప్లేస్ ఉంది. ఇదైతేనే పిఎం గారికి చాలా జన సమీకరణ ఉంది. 3 లక్షలతో మీటింగ్ అనుకుంటున్నాం కాబట్టి పెద్ద ఎత్తున తరలి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి పెద్ద ప్లేస్ కావాలి అని ఇది ఐడెంటిఫై చేయడం జరిగింది. మేము అందరూ మా పార్టీ వాళ్ళంతా పెద్దలంతా వచ్చి విజిట్ చేశాము. ఒక 5 ప్లేసులు చూసాము. అన్నిటికంటే ఇదే సూటబుల్ ప్లేస్, ఇదే బాగుంటుందని దీన్ని డిసైడ్ చేయడం జరిగింది. పనులకు శరవేగంగా జరుగుతూ ఉన్నాయి. ఆల్ డిపార్ట్మెంట్స్కి పనులు అప్పచెప్పి చేయడం జరుగుతుంది. కొంతమంది పంటలు వేశారు. ఆ పంటలకు కూడా తీసేసుకొని వాళ్ళకి నష్టపరిహారం కూడా ఇవ్వడం జరుగుతుంది. మిగతాదంతా గవర్నమెంట్ ల్యాండ్ అంతా అది కూడా అవైలబుల్గా ఉంది. అన్ని డిపార్ట్మెంట్స్లు కోఆర్డినేట్ చేసుకొని ఎవరికి వాళ్ళకు పనులు అప్పచెప్పడం జరిగింది. కాబట్టి ఏ డిపార్ట్మెంట్ వాళ్ళు పనులు చేసేస్తూ ఉన్నారు. అంటే ప్రధాని పర్యటన మే పాణ్యం కాన్స్టిట్యున్సీ ఓర్వకల్ ఇండస్ట్రియల్ హబ్లో వర్చువల్గా ఈ డ్రోన్ హబ్ను వర్చువల్గా ఆ రోజు ప్రారంభిస్తారని చెప్తా ఉన్నారు. అలాంటిది ఏదన్నా ప్రోగ్రామ్ ఉందా మీ కాన్స్టిట్యున్సీ? ఈ సెంట్రల్లో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఓర్వకల్ హబ్బుకు మొదటి బడ్జెట్లోనే 2,700 ఎకరాల్లో 2,800 కోట్లు శాంక్షన్ చేయడం జరిగింది. అంటే హబ్బుకు కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం అంతా ఏర్పాటు చేయడం జరిగింది. దానికి మేము ప్రధానమంత్రి గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము. అంతేకాకుండా ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మళ్ళీ డ్రోన్ హబ్బుగా 300 ఎకరాలు కేటాయించడం జరిగింది. దీన్ని కూడా ఆ రోజు ఇనాగ్రేషన్ చేయడం జరుగుతుందని సీఎం గారు చెప్పడం జరిగింది. ఇంకా ఏవేవి ఉన్నాయి అనేది ఇంకా తెలియాల్సి ఉంది. అన్నీ ఏవేవి పెడుతున్నారు, ఇవన్నీ పెట్టిన తర్వాత మళ్ళీ సెంట్రల్కి వెళ్ళి వాళ్ళంతా ఓకే చేసిన తర్వాత ఇవన్నీ మళ్ళీ చేయడం జరుగుతుంది. ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఎక్కడ లేని కాన్స్టిట్యున్సీలో కేవలం ఓర్వకల్ ప్రాంతంలోనే ఇండస్ట్రియల్ కారిడార్గా మారుతుంది. పక్కనే ఎయిర్పోర్ట్ ఉంటుంది. అంటే ఇప్పటికే ఎన్ని సంస్థలను ఎస్టాబ్లిష్ చేశారు? ఆ యొక్క ఇప్పటికే ఎస్టాబ్లిష్ చేసినటువంటి ఎప్పుడు వాటిని ప్రారంభించబోతా ఉన్నారు? ఇప్పటికే ప్రారంభమైనటువంటి కంపెనీస్ ఏమైనా ఉన్నాయి? గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే 2014 నుంచి 19 వరకు ఇక్కడ ఓర్వకల్లు ఇదంతా రాక్ ఏరియా. గతంలో ఇది వర్షాభావం పైన అంటే వర్షాలు పడితేనే పంటలు పండేవి. అటువంటి రాక్ ఏరియాలో ఇక్కడ ఇండస్ట్రియల్ హబ్బుగా చేస్తే బాగా ఉపయోగపడుతుందని చెప్పడం జరిగింది. చెప్పిన తీరుగానే ఆయన నవ్యాంధ్రప్రదేశ్ మొట్టమొదటి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఇక్కడ ఓర్వకల్ను ఇండస్ట్రియల్ హబ్బుగా చేసి ఎన్నో అంటే పారిశ్రామికవేత్తలు పరిశ్రమలు పెట్టడానికి రావడానికి అనుగుణంగా వచ్చిపోవడానికి వాళ్ళకి ఎయిర్పోర్ట్ తీసుకొని రావడం జరిగింది. అంతేకాకుండా దాంతోపాటు పరిశ్రమలు ఏవైతే ఏషియాలోనే అతిపెద్ద సోలార్ పవర్ ప్రాజెక్ట్ ఇక్కడికి తీసుకొని రావడం జరిగింది. అంతేకాకుండా డిఆర్డీఓ అది కూడా సెంట్రల్ గవర్నమెంట్ది ఇక్కడే ఏర్పాటు చేసుకోవడం జరిగింది. జయరాజ్ ఇస్పాత్ ఉక్కు పరిశ్రమ ఇక్కడికే వచ్చింది. దీనితో పాటు ఇప్పుడు మళ్ళీ ఈ గవర్నమెంట్ వచ్చి అంటే గత 5 ఏళ్లలో ఒక్క పని లేదు. వాళ్ళు ఎంతసేపు ఉన్నా ఎక్కడ స్థలాలు ఉన్నాయా, ఎక్కడ పొలాలు ఉన్నాయా, ఎక్కడ ఎండోమెంట్స్ ల్యాండ్స్ ఉన్నాయా, ఎక్కడ వర్క్ బోర్డ్ ల్యాండ్లు ఉన్నాయా, ఏవి కబ్జాలు చేద్దామా, రైతుల పొలాలు లాగేసుకుందామా, దానిపైన ధ్యాస కానీ డెవలప్మెంట్ పైన ఏం పెట్టడం లేదు. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ రోజు లోకేష్ పాదయాత్ర చేస్తున్నప్పుడు కూడా లోకేష్ గారు చెప్పారు తప్పకుండా 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని. చూడండి ఈ 5 ఏళ్లలో ఎన్ని పరిశ్రమలు వచ్చాయి. ఇప్పటికే 5 లక్షల ఉద్యోగాలకు కూడా శ్రీకారం చుట్టడం జరిగింది. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇదే ఓర్వకల్ ఇండస్ట్రియల్ హబ్బుకు డ్రోన్ హబ్బుగా
చేసి 300 ఎకరాలు కేటాయించడం జరిగింది. అంతేకాకుండా సెమీ కండక్టర్ అది కూడా అసలు అది పెద్ద పెద్ద దేశాల్లోనే అంటే జపాన్, కొరియా, అమెరికా అటువంటి దాంట్లో తైవాన్ ఇటువంటి పెద్ద పెద్ద చైనా ఇటువంటి దేశాల్లో మాత్రమే ఉండేది. అటువంటిది మన ఈ వెనుకబడిన రాయలసీమ ప్రాంతమైన కర్నూలుకి రావడం చాలా సంతోషించదగ్గ విషయము. అంతేకాకుండా రిలయన్స్ బేవరేజెస్ కూల్ డ్రింక్స్ కూడా వస్తూ ఉంది, అగస్త్య వస్తూ ఉంది. ఇవన్నీ రూపుదాల్చుకుంటూ ఉన్నాయి, ఇంకా చాలా కూడా వస్తూ ఉన్నాయి. కాబట్టి ఇంకా 2-3 ఏళ్లలో ఇప్పుడే అన్ని ఎంఓయూలు చేసుకోవడం జరిగింది. ముందు ఇంకా ఒక 2 years 3 years తర్వాత ఈ ఓర్వకల్లు రేపకలే మారిపోతూ ఉన్నాయి. ఒక ఓర్వకల్లు ఎక్కడున్న పరిశ్రమ ఇండస్ట్రీస్ వాళ్ళంతా ఈ ఓర్వకల్లుకు రావడానికే ఇంట్రెస్ట్ చూపుతూ ఉన్నారు. ఇప్పుడు అటువంటి డెవలప్ జరుగుతూ ఉంది. ఇప్పుడు మేడం, మీరు స్థానిక ఎమ్మెల్యేగా ప్రధాని మోడీకు ఏమని రిప్రజెంట్ చేయబోతా ఉన్నారు? ప్రధాని పర్యటన తర్వాత మీ కాన్స్టిట్యున్సీ ఎలా డెవలప్ అవుతుందంటారు? ఇప్పటికే ప్రధాని పర్యటనలో ఇండస్ట్రియల్ కారిడార్ వాటిని వర్చువల్గా ఓపెన్ చేస్తారనేటటువంటి ప్రచారం జరుగుతూ ఉంది. చాలా డెవలప్ అవుతూ ఉంది. గతంలో కంటే ఈ 5 ఏళ్లలో ఇటు సంక్షేమ పథకాలు అయితేనేమి, డెవలప్ ఒక పక్క అభివృద్ధి అయితేనేమి, 2 కళ్ళుగా భావించి చంద్రబాబు నాయుడు గారు మన రాష్ట్రాన్ని పరుగులు పెట్టిస్తూ ఉన్నారు. దాంతోపాటు ఇండస్ట్రీస్ కూడా పెద్ద ఎత్తున వస్తూ ఉన్నాయి ఇక్కడికి. అంతేకాకుండా ప్రధానమంత్రి మోదీ గారికి ఏదైతే ఉమ్మడి జిల్లాల సమస్యలు ఉన్నాయో వాటన్నిటిని ప్రధానమంత్రి దృష్టికి తీసుకెళ్తాము. తప్పకుండా ఆయన కూడా సానుకూలంగా స్పందించి వాటిని హామీ ఇస్తారని మేము భావిస్తాము. ఇది మొత్తంగా పాణ్యం ఎమ్మెల్యే చెప్తుందంతా ఒకటే, ఈ ఓర్వకల్ ఇండస్ట్రియల్ ప్రాంతంలో ఇండస్ట్రియల్ కారిడార్గా డెవలప్ అవుతుంది. ఇలాంటి ఈ సందర్భంలో కర్నూలు జిల్లాకు అని మోడీ పర్యటించడం చాలా సంతోషకరం. ఇప్పటికే అన్ని రకాలైనటువంటి ఏర్పాట్లు ఇటు అధికారులు నాయకుల సమన్వయంతో ముందుకెళ్తున్నామంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ఇండస్ట్రియల్ కారిడార్గా మారడంతో లక్షలాది మందికి రానున్న రోజుల్లో ఉపాధి అవకాశాలు కలిగే అవకాశం ఉంది. తమ కాన్స్టిట్యున్సీ ఈ విధంగా డెవలప్ కావడం పట్ల హర్షం వ్యక్తం చేస్తుంది. ఉదయన రావుతో శ్రీరామ్, బిగ్ టీవీ, కర్నూలు జిల్లా.